ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశాడు అసెంబ్లీలో, నన్ను కూడా ఘోరంగా తిడుతున్నారు అని చెప్పేసి. చూస్తాడు కదా సార్ ఆయన కూడా, అడ్డగోలు తిడుతున్నారు. అడ్డగోలు నేనేం చేయాలతా, తప్పు జరిగింది, పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు, నన్ను అడ్డగోలు తిడితే ఎట్లా అని పాపం అసెంబ్లీ ఓపెన్ గా ఏదేమైనా పాపం ఇదైతే కరెక్ట్ గా. సో అల్లు అర్జున్ గారి విషయంలో కావచ్చు, ఆయన్ని తప్పు ఉంది, యాజమాన్యం తప్పు ఉంది. ఒక రకంగా ఆయన రెస్పాండ్ అవ్వకపోతే పోలీసులు కానీ లేకపోతే సీఎం గారు ఎవరన్నా వెళ్ళి పలకరించాల్సిన బాధ్యత వాళ్ళకు, ప్రభుత్వానికి ఉంది కాబట్టి. సో ఇందులో అందరూ తప్పు పట్టాము. డెఫినెట్లీ ఇటు అటు రెండు పక్కల కాస్త పొరపాట్లు అయితే జరిగినాయి, అనుమానం లేదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నిజమైతే పోలీస్ ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టాలి. పిలుస్తున్నామని చెప్పకుండా అయితే ఇన్స్పెక్టర్ రాసింది నిజమే అయితే యాజమాన్యం పిలవకూడదు. అందుకనే వాళ్ళు కేసు పెట్టుంటారు యాజమాన్యం మీద. వద్దని చెప్తే నువ్వు పిలిచావు కాబట్టి నువ్వు ఏవనో ఎటు అయి ఉంటావు. అదే మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్ అక్యూజ్డ్ ఎందుకు వచ్చారంటే ఈ కారణం వల్ల వచ్చి ఉంటారు. ఎందుకంటే ఇన్ఫార్మ్ చేశాను, నువ్వు అనవసరంగా పిలిచావు, న్యూసెన్స్ క్రియేట్కి నువ్వే కారణం అని అంటాడు. ఆయన కూడా రెస్పాన్సిబుల్ మెయిన్ పర్సన్ కాబట్టి A11 కింద వచ్చి ఉంటాడు. సో ఇవన్నీ అన్ఫార్చునేట్, అన్ని ఇంటర్నేషనల్ జరిగినటువంటి సంఘటనలన్నీ అయితే అనుకోను. బట్ దీంట్కి మీరు అన్నట్టు సాధ్యమైన త్వరగా ఈ చాప్టర్కి తెరబడి మంచిది. ఎందుకంటే పరిశ్రమ బాధపడకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి సార్ దిలీప్ గారు, మీకు మీ నోటీస్కి వచ్చిందో తెలియదు కానీ ఇక్కడున్నటువంటి సినిమా పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు కలవడానికి వెళ్తున్నారు అనేది కూడా చక్కగా బ్రేకింగ్. అదే మీరు అంటున్నారు, అదే ఇండస్ట్రీ మీద షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నారు. ఉండొచ్చు, జరుగుతుంది. మీకు ఇబ్బంది పడితే వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ కూడా తీసుకొస్తున్నారు సార్. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? నేను అదే అన్నా కదా మీకు, ఇండస్ట్రీ ఇప్పటికి కూడా ఇంకా స్వశక్తితో ఎదిగి ఇగో మా తెలంగాణ వాళ్ళు ఈ రోజు ఈక్వల్ గా వాళ్ళతో ఉన్నారనే పరిస్థితి లేదు కదా. యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. ఈ రోజు కూడా ఇండస్ట్రీ ఈజ్ డామినేటెడ్ బై ఆంధ్ర సోదరుల వల్లనే, వాళ్ళతోనే వాళ్ళ చేతుల్లోనే ఎక్కువ ఉంది, వాళ్ళ డామినేటెడ్ అయి ఉంది. ఎక్కువ మంది హీరోలు అంతా ఆ ప్రాంతం నుంచి ఉన్నారు. తప్పని మీరు అనలేరు కదా. ఆంధ్ర వాడైతుంది, తమిళనాడు అయితుంది, కేరళ వాడైతుంది, లేకపోతే కర్ణాటక కూడా అయితే హీరో వాడుకో. ఇక్కడ వాడుకుంటావు, అక్కడ వాడుకుంటావు. ఇక్కడ టాలెంట్ ఉంటే వాళ్ళు వాడుకుంటారు, అక్కడ టాలెంట్ ఇక్కడ కూడా వాడుకుంటారు. ఎన్ని సినిమాలు, తమిళ సినిమాలు మనం ఇక్కడ తీసుకొచ్చి డబ్ చేసి రజనీకాంత్ సినిమాలు ఇక్కడ ఆడట్లేదు, విజయ్ సినిమాలు ఆడట్లేదు, ఈక్వల్లీ పాపులర్ గా ఇక్కడ కూడా కమల్ హాసన్ సినిమాలు ఆడట్లేదు. మనం వాటిని చూసాం కదా సమానంగా. అవన్నీ ఈ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఇందులో తీసుకురావడం ఇప్పుడున్న పరిస్థితిలో తప్పదు. అప్పుడు అయిపోయింది ఉద్యమం, కోట్లాడని తిట్టుకున్నాం, వచ్చేసింది, మనకు వచ్చింది. మాత్రం తేడా కూడా రాలే. ఇంత చిన్న గొడవ కాలే ఇక్కడ. ఒక ప్రాపర్టీని ఆంధ్ర సోదరులు ఇక్కడ డ్యామేజ్ కాలే, తెలంగాణ వాళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ కోటలేవు. సో ఇది జరిగిన సందర్భంలో ఇప్పుడు ఆ ఫీలింగ్ తీసుకు, ఆ విషయం మాత్రం ఒప్పుకోవచ్చు. మనం అసలు రాష్ట్రం కోసం గొడవ పడ్డారు, ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు. ఎవరికి కూడా వాళ్ళదే పర్సనల్ డ్యామేజ్, ఎవరికి కూడా ఇక్కడ ఏ ప్రాపర్టీ కూడా డ్యామేజ్ జరగలేదు అంత పెద్ద ఉద్యమంలో. కాబట్టి అది ఎవరు అప్రిషియేట్ చేయాలి. ఈ రోజు ఇప్పుడు ఎందుకంటున్నా ప్రస్తావన ఇప్పుడు అనవసరం కదా. అయిపోయింది, 10 ఏళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోండి, ఇంకో ఇండస్ట్రీ వెల్కమ్ చేయండి, ఇంతకంటే ఎక్కువ రాయితీ లేని అది వేరు. కానీ ఇట్లాంటి కారణాలు చూపించి వలస పోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి సార్, బెనిఫిట్ షోల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వాలి పర్మిషన్, మేము ఇవ్వని ఎందుకన్నారంటే ఇన్సిడెంట్ అయింది కాబట్టి అన్నారు. ఇది ఏం కొత్తగా టికెట్ రేట్స్ గవర్నమెంట్ ఇష్టం. అది మీరు అప్లికేషన్ పెట్టుకుంటారు, ఎవరు నిర్మాత స్టేట్మెంట్ నేను చూసా అన్నట్టు మాకు ఎక్కువ ఖర్చు అయిన సందర్భంలో అదనపు షోల కోసం మేము అప్లికేషన్ పెట్టుకుంటాం. రెగ్యులర్ అయితే మ్యాట్ని ఫస్ట్ షో, సెకండ్ షో, 3 షోలు తప్పే అదనపు ఇయర్ కదా. సో అడిషనల్ షోస్ పర్మిషన్ కానీ బెనిఫిట్ షోలు కానీ ఎందుకు ఇస్తారు అంటే ఇన్సెంటివ్ లాగా ఇస్తారు. అది కొత్త సంస్కృతి ఏం కాదు, కొత్త వ్యవహారం కాదు. ఎప్పటి నుంచో అది వరుసగా వస్తూ ఉంది. నేను కూడా హోమ్ మినిస్టర్ పిఎస్గా ఉన్నప్పుడు మాకు సినిమాటోగ్రఫీ ఉండేది. ఎన్నో సందర్భాలకు పర్మిషన్స్ ఇచ్చాం అక్కడ, స్పెషల్ షోలకు కానీ అదనపు రేట్లు వసూలు చేసుకోవడానికి కానీ. అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటే సహజంగా మాకు ఎక్కువ కావాలంటారు. మేము అది ఇవ్వము అనడం కూడా అది మళ్ళీ ఎగ్జామిన్ చేయాలి, రీఎగ్జామిన్ చేయాలి ఖచ్చితంగా. అది కరెక్ట్ కాదు. వాళ్ళకు పాపం ఇన్సెంటివ్స్ లేకపోతే కొన్ని సందర్భాల్లో మీకు 100 సినిమాలు తీస్తే 5 హిట్ అవుతాయండి. అన్ని హిట్ అవ్వాలని రూల్ లేదు, 95 ఫ్లాప్ అవుతాయి. ఆ 95లో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారు. నేను అసలు యాక్చువల్లీ నిన్న మన ఇక్కడ పేపర్లు చదివి, అది కరెక్ట్ కాదు మీరు చెప్పాలి. అసలు ఈ సంబంధించినటువంటి పుష్ప సినిమా కూడా ఎవరైతే ప్రైమ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి, కానీ నిర్మాతలకు ఇంకా డబ్బులే రాలేదు అనేది చదివారు. అది దాటిపోయింది. ఇంకా ఇంకా హీరో గారు 300 కోట్లు తీసుకున్నాడు అంటే రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి సార్. ఇవన్నీ సార్ ఇది వరకు కోటి వచ్చు కదా అందరూ కూడా అదే కదా, 1 కోటి కాదు అసలు చాలా మంది డిమాండ్. తీర్మార్మలని ఎంతో, తీర్మార్మలని కానీ లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 20 కోట్లు ఇమ్మని చెప్పన్నారు. ఇప్పుడు సరే ఓకే, పోయిన ప్రాణాన్ని అయితే ఎలాగ తీసుకురాలేదు. సో నిజంగానే సత్వరంగా ముందు ఆ అబ్బాయి కోలుకోవాలి, అందరం కోరుకోవాలి. పాపం కోరుకోవాలి. కురాడు ఇవాళ పేపర్లో వచ్చింది, కళ్ళు తెరిచి చూస్తున్నాడు అంటే గుర్తుపట్టలేకపోతున్నాడు అని రాశారు. కళ్ళు తెరవడం అనేది మంచి సైన్ కదా సార్, ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయిందని సీఎం చెప్పాడు, బ్రెయిన్ డెడ్ అని. అక్కడి నుంచి ఆ బాబు కళ్ళు తెరవడం అంటే అది
మిరాకిల్ మిరాకిల్ అది జరగాలి జరగాలి. జరగాలి. పాపం పూర్తిగా రికవరీ కోరుకోవాల్సిందే. మీరు అన్నట్టు 1 కోటి ఇస్తాడు, 10 ఇస్తాడు, ఇయని ఇవ్వకపోయి గవర్నమెంట్ అయితే ఇవ్వాలి. సార్ అసలు వాళ్ళకి లెక్క కూడా కాదు అమౌంట్. కాదు. సరే ఇక అది వాళ్ళ విజ్ఞత కుదరదు రైట్.